అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్స్ నిలిపివేయాలని, ఇంకా ఇతరత్రా ఎస్బీఐ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఎస్బీఐ ఎంప్లాయీస్ శుక్రవారం నుండి మంగళగిరి ఉర్వశి థియేటర్ ప్రక్కనున్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట నిరసన దీక్ష శిబిరం ఆరంభించారు. ఈ మేరకు ఎస్బీఐ ఎస్ఎఫ్ ప్రతినిధులు మాట్లాడారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ తరఫున ఈ నెల 25-26న దేశవ్యాప్తంగా జరిగే ఎస్బీఐ ఎంప్లాయీస్ సమ్మెకు మద్దతిస్తూ ఈరోజు ఇక్కడ మంగళగిరి రీజియన్ తరపు నుంచి మనం సైలెంట్ సిట్ ప్రొటెస్ట్ అనే ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుందండి. సో మా డిమాండ్స్ ఏంటంటే అవుట్సోర్సింగ్ తీసేసి బ్యాంకులో అందరినీ రిక్రూట్మెంట్ జరగాలి. మెసెంజర్ రిక్రూట్మెంటు గత 30 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరగడం లేదు. సో దాని మీద మేము ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరగాలనే పోరాటం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆర్మూడ్ గార్డ్ రిక్రూట్మెంట్ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయింది. సో దాన్ని కూడా రిక్రూట్మెంట్ వెంటనే జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ నెల 25-26న మేము చేయబోయే స్ట్రైక్, ఎస్బీఐ ఎంప్లాయీస్ అందరూ అవార్డ్ స్టాఫ్ చేయబోయే స్ట్రైక్ని మేము ఈ నిరసన ద్వారా ప్రకటిస్తున్నాము. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని, మెసెంజర్స్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకోవడం తగ్గించి అది తీసేయాలని